కనుక గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక గునుకే పడక ఒళ్ళంతా తినుమారు వాడుతున్నదే. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కిక్ షో కి స్వాగతం సుస్వాగతం. చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే జీతం వస్తుంది, జీతం వస్తే మంచి సంబంధం వస్తుంది, పెళ్ళి అయితే పెళ్ళాం వస్తుంది, స్టార్టింగ్ లో ఆనందం వేస్తుంది, కొన్నాళ్ళకి తలనొప్పి వస్తుంది. నా కవితలో నీతి వింటే మీకు గుణం వస్తుంది. ఇవాళ గ్యాంగ్ ని పిలుస్తాను. లెట్స్ వెల్కమ్ దెమ్. పిల్ల 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 పెప్పర్ మంటూ పిల్ల నేనిస్తా ఉంటే ఇలా వెళ్ళిపోతాంటే అల్లా పిల్ల గిల్ల గిల్ల గుండె కొట్టేసుకుంటుంది పిల్ల కాటలు తీసుకుని నువ్వే అని పైకటి చెప్పాలా. My darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. సూపర్. మీ పేరు? సంతోష్. అండ్ మీరు? మౌనిక. సురభి. పవన్. సో మీ గ్యాంగ్ ఒక పేరు కావాలి కదా, ఏం పేరు పెడదాం? ఉసిరికాయ్. ఓకే, ఉసిరికాయ్. మీకు పోటీగా మరో గ్యాంగ్. వెరీ గుడ్, సూపర్. చాలా ఫాస్ట్ గా ఉంది పాట, అలాగే డాన్స్ కూడా ఉంది. గురుగారు మీ పేరు? నా పేరు భగత్. మీరు? నా పేరు మాన్స. వెరీ గుడ్. నా పేరు దీపక్. నా పేరు లౌకిక. మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి. వీళ్ళు అదేంతో ఆలోచించి ఉసిరికాయ అని పెట్టారంట. మీ గ్యాంగ్ పేరేంటి? ఆవకాయ. ఆవకాయ గ్యాంగ్, ఉసిరికాయ గ్యాంగ్. లెట్స్ గో. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ సేమ్ టు సేమ్. సో ఈ సేమ్ టు సేమ్ రౌండ్ లో స్క్రీన్ మీద 2 ఇమేజెస్ ఉంటాయి. 60 సెకండ్ల టైమ్ లో ఆ 2 ఇమేజెస్ మధ్యలో ఉన్న 8 డిఫరెన్సెస్ మీరు స్పాట్ చేయాలి. రైట్? సో ఉసిరికాయ గ్యాంగ్ నుంచి ఎవరు ఆన్సర్ చేస్తారు? మౌనిక. హియర్ వి గో. ఉసిరికాయ గ్యాంగ్ కోసం సేమ్ టు సేమ్ పిక్చర్. రెడ్ పైన రెడ్. మౌనిక. పైన రెడ్ కలర్ అది బోర్డ్ లేదు. ఓకే, రెడ్ కలర్ సైన్ బోర్డ్ లేదు. బాలకృష్ణ పక్కన బాటిల్ అక్కడ లేదు. టేబుల్ మీద బ్లాక్ కలర్ బాటిల్ లేదు. 2. రైట్ సైడ్ కార్నర్ అక్కడ అది బల్బ్ లేదు. రైట్ సైడ్ కార్నర్ లో బల్బ్ లేదు. రెడ్ కలర్ బల్బ్ లైట్ లేదు. ఇక్కడ కింద లెగ్ లేదు. ఎక్కడ? ఈ బ్లూ షర్ట్ టీ షర్ట్. బ్లూ టీ షర్ట్ అయిన కాళ్ళు మిస్సింగ్. 4. చెప్పమ్మా నువ్వు కూడా. లెఫ్ట్ బాటమ్. కెమెరా పక్కన ల్యాంప్ అయిపోయింది అంతే. కెమెరా పక్కన ల్యాంప్ పక్కన. కెమెరా పక్కన ల్యాంప్. ఓకే. ఇక్కడ లైట్ మిస్సింగ్, ఇక్కడ సైన్ బోర్డ్ మిస్సింగ్, ఇక్కడ బాటిల్ మిస్సింగ్, ఇక్కడ ల్యాంప్ మిస్సింగ్ 4, అండ్ ఇక్కడ లెగ్ మిస్సింగ్ 5 చెప్పారు. ఇంకా 3. ఫుల్ హ్యాండ్స్ ఉంది, అక్కడ హాఫ్ హ్యాండ్స్. ఆ లెగ్ పైనే ఉందిగా. ఓకే, ఒకటి అండ్ అలాగే ఆ పిల్లర్ మీద 3 డాట్స్ ఉన్నాయి, అదొకటి మిస్ చేశారు. అండ్ బాలకృష్ణ గారి చేతికి వాచ్. సో ఈ 3 మీరు మిస్ చేశారు. Five right answers, 500 points. So apart from studies, ఇంకేమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి మీకు? క్రికెట్. క్రికెట్. డాన్సింగ్. డాన్సింగ్. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. చేస్తూ ఉంటారు ఇంట్లో, కాలేజీలో? నేనే మిర్రర్ ముందు నిల్చొని చేస్తాను. మీ అంతటి మీరే మిర్రర్ ముందు, ఎవరిని భయపెట్టడం ఇష్టం లేదు. ఎప్పుడైనా నటిస్తూ ఉంటారా? స్టేజ్ యాక్ట్స్ ఏమైనా చేశారా? చేస్తాను. మామూలుగా ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. వెరీ గుడ్, సూపర్. అండ్ మీరు మాస్టర్?
నాకు అలాంటి ఏం లేవు. మీరు ఎవరైనా యాక్టింగ్ చేస్తుంటే చూస్తూ ఉంటారు. డాన్స్ అంటే ఇంట్రెస్ట్. డాన్స్ అంటే ఇంట్రెస్ట్. ఓకే, మీకు డాన్సింగ్. డాన్స్ అంటే ఇంట్రెస్ట్. ఓ వెరీ గుడ్. సో పని చేద్దాం, ఇప్పుడు ఆవిడ చేత ఒక మంచి డైలాగ్ చెప్పిద్దాం, దాని తర్వాత మనందరం పాటలు పాడదాం. సో మంచి డైలాగ్స్ వచ్చామా నీకేమైనా? మీరు చెప్తే నేను మంచిగా యాక్టింగ్ చేస్తాను. మంచిగా యాక్ట్ చేసి చూపిస్తావా? మీరు ఏది చెప్పినా డైలాగ్ నేను చెప్తే నీకు గుర్తొచ్చేస్తుందిగా. అలా కాదు, ఇలా యాక్ట్ చేయి అని చెప్తారు కదా. నీకు చెప్పే అంతటి వాడు నా అయ్యో, అద్దం ముందు ఎన్ని వందల ప్రదర్శనలు ఇచ్చుంటావు నువ్వు. ఓకే, సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగరైనా నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్. ఆ డైలాగ్ వేసినప్పుడు నేను యాక్టింగ్ చేస్తాను. ఓ పని చేద్దాం, ఇటు రామా. నీకు ఆడియోలో డైలాగ్ వస్తుంది, నువ్వు ఇక్కడ ఆ డైలాగ్ కి తగ్గట్టు యాక్టింగ్ చేయాలి. డబ్ స్మాష్. ఓకే, వెరీ గుడ్. ఫుల్ ఫీల్. ఓకే, నువ్వు డైలాగ్ వేసుకోమా. యాక్షన్. సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగరైనా నేను దిగనంత వరకే. ఇప్పుడు ఇదే డైలాగు నువ్వు సిగ్గుపడుతూ చెప్పాలి. ఓకేనా? ఒకసారి డైలాగ్. డైలాగ్ రావాలి కానీ నువ్వు సిగ్గుపడుతూ ఉండాలి. డైలాగ్ ఏముంది? సేమ్ డైలాగ్, సేమ్ డైలాగ్. ఓకే, యాక్షన్. సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగరైనా నేను దిగనంత వరకే. వెల్ డన్, సూపర్, వండర్ఫుల్, కమ్ ఆన్. బాగా చేశారండి, యాస్టీస్ వచ్చింది. సో ఓకే గ్యాంగ్, మీ గ్యాంగ్ లో ఎవరు ఆడబోతున్నారు ఈ రౌండ్? మాన్సా. పాప అండి దొంగ దొరికి, ఇగో ఈవిడే దొంగ అన్నట్టు చూపించు. ఓకే మాన్సా, మీరు కార్నర్ రండి. ఓకే గ్యాంగ్ కోసం సేమ్ టు సేమ్ పిక్చర్. టేబుల్ కింద బ్లాక్ కలర్. ఒక్క నిమిషం, నువ్వు చెప్పమ్మా. షాడో. షాడో. షాడో లేదు. షాడో లేదు. ఓకే, ఆ టేబుల్ పక్కన చైర్ లేదు. ఆ టేబుల్ పక్కన చైర్ లేదు. కంప్యూటర్ లేదు. ల్యాప్టాప్ ఐ థింక్. అక్కడ ఒక కంప్యూటర్ మిస్సింగ్ పెద్ద టేబుల్ మీద. 3. పైన లైట్ లేదు. లైట్ పక్కన లైట్, చిన్న లైట్ పైన రూఫ్ మీద హా. ఒక లైట్ లేదు. 4. అయిపోయింది, టైం అయిపోయింది. రజనీకాంత్ అయ్యి. రజనీకాంత్ గారి టైం మిస్సింగ్. 5. గోడ పైన వాచ్ లేదు. గోడ పైన వాల్ క్లాక్ లేదు. 6. మనిషి లేడు అక్కడ. వైట్ పర్సన్ లేదు. వైట్ పర్సన్. వైట్ షర్ట్. White లాస్ట్ shirt. టేబుల్ లో లాస్ట్ మనిషి లేడు. వైట్ పర్సన్. అయిపోయింది, అయిపోయింది. వైట్ పర్సన్ లేడు. అక్కడ ఇక్కడ లేదు. అక్కడ ఇక్కడ టైం అయితే అయిపోయింది మరి. సో 7 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. వెరీ వెల్ ప్లేడ్. ఇక్కడ టై లేదు, ఇక్కడ చైర్ లేదు, ఇక్కడ క్లాక్ లేదు. షాడో. ఎస్, ఇక్కడ షాడో లేదు. Laptop. అండ్ ఇక్కడ ల్యాప్టాప్ లేదు. ఇక్కడ 6 మనిషి లేడు. లైట్. అండ్ ఇక్కడ ప్రొజెక్టర్. ప్రొజెక్టర్ లేదు. సో 7 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు, ఒక్కటే మిస్సింగ్. అతని జోబుకి అది లేదు. ఎస్, పాకెట్ కి పిల్లలకి ఐడి కార్డ్ లేదు. ఐడి కార్డ్ లేదు. వెరీ గుడ్, కానీ 7 ఇచ్చారు మీరు ఆన్సర్స్. 700 పాయింట్స్. వెల్ ప్లేడ్. సో మీలో కూడా అలాంటి బీభత్సమైన స్పెషల్ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా? రజనీకాంత్ అంటే ఏం లేదు, ఇంట్లో యాక్టింగ్ అయితే. ఇంట్లో యాక్టింగ్ చేస్తుంటారు బాగా. బంక్ కొట్టి దొరికిపోయినప్పుడు, కాలేజీలో అటెండెన్స్ తక్కువ అయినప్పుడు, సబ్జెక్టులు ఏమైనా మిగిలిపోతే నెక్స్ట్ సెమిస్టర్ క్లియర్ చేస్తామని చెప్పడం, వీటిలో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఆ యాక్టింగ్ చేసి నేను ఇక్కడ దాకా వచ్చాను. సో మీ స్పెషల్ ఇంట్రెస్ట్లు? డాన్సింగ్. డాన్స్, క్రికెట్, మ్యూజిక్, ఆల్ ఇన్ వన్. ఇవన్నీ చేస్తుంటే చూస్తూ ఉంటావు కదా నువ్వు, నాకు అర్థమైంది. పాటలు పాడతారు మీరు? వింటావమ్మా. సో ఇప్పుడు మీ దాంట్లో డైలాగ్ ఎవరు చెప్పబోతున్నారు? సో నీకు కూడా ఒక డైలాగ్ ప్లే అవుతుంది, ఆ డైలాగ్ కి నువ్వు యాక్ట్ చేస్తావు. డైలాగ్ విను ఒకసారి.
తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మెలి తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. యాక్షన్. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మెలి తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. దాదా భలే వచ్చింది అసలు. మొత్తం న్యూస్ మొత్తం అప్పచెప్పాడు. మొత్తం అప్పచెప్పాడు. దగ్గర నుంచి నా పక్క నుంచో. ఓకే, వెల్ డన్, సూపర్, బాగా ట్రై చేసావు. ఎక్స్ట్రా మార్కులు రావు. థ్యాంక్ యూ సో మచ్. సో ఉసిరికాయ గ్యాంగ్ 500 పాయింట్స్, ఆవకాయ గ్యాంగ్ 700 పాయింట్స్. మనం వచ్చాము ఇప్పుడు సెకండ్ రౌండ్. ఉసిరికాయ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు? సురభి అండ్ సురభి అండ్ సంతోష్. కమాన్. పాటలు వచ్చా? వచ్చు. ఒక పాట పాడతా? ఇప్పుడు వద్దులే, అందరు రచ్చిపోతారు మళ్ళీ. ఏం కాదు, ఎవ్వరికి వినపడకుండా ఒక కాన్సెప్ట్. అంటే దగ్గరలో అంబులెన్స్ ఉంటే పర్లేదు. డాక్టర్లు కూడా తెచ్చా, ఇక్కడ అంబులెన్స్ దగ్గర డాక్టర్లు ఇక్కడ ఉన్నారు. సో చెవుల్లో మ్యూజిక్ వస్తుంది, నువ్వు ఆ మ్యూజిక్ ని మర్చిపోయి నీకు నచ్చిన పాట పాడు. ఓకే, పాట రెడీయా? If I was your boyfriend, never let you go. I would keep you in my arm, girl. You'll never be alone. I would be a gentleman, anything you want. If I was your boyfriend, never let you go. ఓకే, వెరీ గుడ్ నాన్న, చాలా బాగా పాడావు. అసలు అద్భుతంగా ఉంది నీ పాట. ఏ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. కళ్ళల్లోకి కళ్ళు. కళ్ళల్లోకి కళ్ళు. కా ఆ కా 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 కళ్ళల్లో కళ్ళు. కళ్ళల్లోకి కళ్ళలోకి కళ్ళు. కళ్ళు. కళ్ళల్లోకి కళ్ళు. కళ్ళలోకి కళ్ళు. షాజహాన్. 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 చా షా చా షా సా సా. తాజ్మహల్ కట్టాడు అంకుల్. షా షా సా సా షా కా షా కా చా పా షాజహాన్. షాజహాన్. షా కా షా కాసా నా కాగోల పాడుగాను. అంతాక్షరి. 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 అంతా అక్షరి. అంతా అంతాక్షరి. అంతాక్షరి. గుడ్డు పగిలింది. గుడ్డు గుడ్ గుడ్డు గుడ్లు. పగిలింది. పగిలింది. బంతి పా 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 పగిలింది. పంది పంది పగిలింది. పండి పగిలింది. గుడ్డు చెప్పాడు కానీ పండిందంట. గుడ్డు పగిలింది. గుడ్డు పగిలింది. రైట్ ఆన్సర్. బర్రె తోక. బర్రె. బర్రె. మండే బర్రె. పండే బా బా పా బా మా పా పా బర్రె. పండే బర్రె. పళ్ళు బర్రె. పండే బర్రె తోక. పండే బర్రె. పాస్ పాస్ విడది. బా పా బా మా లైట్స్ ఆఫ్. లైట్స్ ఆఫ్. లైట్స్ ఆఫ్. లైట్స్ ఆఫ్. పప్పు ముద్ద. పప్పు పప్పు ముద్ద. ముద్ద. నీ బొంద. పప్పు పప్పు ముద్ద. బొంద. ముద్ద. ముద్ద పప్పు ముద్ద. పప్పు ముద్ద. చాలా బాగా చెప్పావు నాన్న అసలు. వెరీ గుడ్. లైట్స్ ఆఫ్ రైట్ ఆన్సర్. బర్రె తోక అది చెప్పలేదు. గుడ్డు పగిలింది చెప్పావు. గుడ్డు చెప్పి పండింది, జారింది, ఇలాంటివి చెప్తారా గుడ్డుకి? అంతాక్షరి రైట్ ఆన్సర్. షాజహాన్. ఆవిడ షా చెప్పడం ట్రై చేస్తుంటే నువ్వు కాకి ఫిక్స్ అయ్యావు.
కళ్ళల్లోకి కళ్ళు. ఎస్, రైట్ ఆన్సర్. వెరీ వెల్ ప్లేడ్. 500 పాయింట్స్. మన దగ్గర ఆల్రెడీ 700 ఉంది. ఒక 3 కంటే ఎక్స్ట్రా చెప్తే చాలు, వాళ్ళకంటే లీడ్ లోకి వెళ్ళిపోతాం. రైట్, ఎవరిద్దరు వస్తున్నారు? భగత్ లౌకిక. రండి. పాట ఏమైనా ప్రాక్టీస్ చేసావా? రెడీయా? ఏ పాట చెప్పు. అదే సరైనోడు. సరైనోడు సాంగ్ పాడతావా? మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can. You are my MLA, you are my MLA, you are my M అంటే మై L అంటే లవ్లీ. Your time starts in 3, 2, 1, go. మామిడి తాండ్రా. మామిడి ఆ? మామిడి అరు అరు. బార్బీ గర్ల్. మామిడి బాబీ. మా బా. మా బా. మా మా. మామిడి మామీ. మామిడి మామ్. మామిడి మామిడి మామీ. డి టీ. డి టీ. డి ఈ. డి ఈ. మామిడి తాండ్రా. మామిడి తాండ్రా. జేబుకి చిల్లు. జేబు సేబు. జేబు జేబు. జేబుకి జేబు. జేబుకి చిల్లు. జేబు నిండా. జేబుకి చిల్లు. జేబు నిండాలో. జేబుకి చిల్లు. ఆ? జేబుకి చిల్లు. జేబు కిందికి. జేబుకి చిల్లు. జేబు నిండాలో. జేబుకి చి. చి జే. చి చి. చిల్లు. చిల్లు. చీపురు కట్ట. చీపురు కట్ట. చీపురు కట్ట. ఐశ్వర్యం చేద్దాం. జేబురు అంట. చీపురు. నీ జేబులు. చీ చి. పు బు. చీపురు. జేబులు. చీపురు చీపురు. కట్ట. చీపురు కట్ట. పొడుగు కర్ర. పొడుగు. ముళ్ళు. పో బో. పో పో. పొడుగు. పో. డు దు. గు దు. పొడుగు కర్ర. పొద్దులో. పొడుగు కర్ర. పొడుగు కర్ర బొంగు భయ్యా. కట్ట. బొంగు కట్ట. పొడుగు. పొడుగు కర్ర. పొడుగు కర్ర. కర్ర. చేతికి వాచ్. చేతికి వాచ్. చేతిలో వాచ్. లాస్ట్ ది. చేతికి వాచ్ చెప్పలేదు. పొడుగు కర్ర చెప్పారు. చీపురు కట్ట చెప్పారు. జేబుకి చిల్లు చెప్పలేదు. మామిడి తాండ్రా చెప్పారు. ముచ్చటగా 3 అని అడిగాను. పాప ఆయన బాగా సీరియస్ తీసుకుని 3 చెప్పాడు. కాబట్టి 300 పాయింట్స్. వెల్ ప్లేడ్. ఈ రౌండ్ అయిపోయిన తర్వాత ఉసిరికాయ గ్యాంగ్ విత్ 1000 పాయింట్స్ అండ్ ఆవకాయ గ్యాంగ్ విత్ 1000 పాయింట్స్. ఇప్పటి వరకు ఆనందంతో మొహాలు వెలిగిపోతున్న ఈ అబ్బాయిలు ఇప్పుడు కొంచెం బిక్క మొహాలు వేశారు. ఎందుకంటే మీరు ఇప్పుడు గెటప్లు చేంజ్ చేస్తారు. రైట్, థర్డ్ రౌండ్ జంబల కడిపంబ. ఓకే, సో థర్డ్ రౌండ్ లో ఉసిరికాయ గ్యాంగ్ ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. Party, 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 let's together party. Cutie, 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 baby, come on shake your booty. Naughty, 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 మేమంతా చాలా naughty. ఎస్, చాలా వైలెంట్ గా డాన్స్ చేసావు నువ్వు. మేకప్ చెరిగిపోద్దనేగా, అంతేగా? వెరీ గుడ్. ఇంతకీ ఎందుకు వేసారు గెటప్? ఒక యాక్టింగ్ స్కూల్, ఒక హీరో అవుదాం అనుకున్నాడు, హీరో అవ్వకుండా యాక్టింగ్ స్కూల్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది? హీరో అవుదాం అనుకున్నాడు, హీరో అవ్వకుండా యాక్టింగ్ స్కూల్ పెట్టినాడు. వెరీ గుడ్. అది మీరేనా? వెరీ గుడ్. మరి ఈవిడెవరు? యాక్టింగ్ స్కూల్లో మెంబర్. యాక్టింగ్ స్కూల్లో మెంబర్. ఆడిషన్లు ఏమైనా జరుగుతాయా? అదే వాళ్ళకి నేర్పించడానికి వాళ్ళు వస్తారనమాట. ఫస్ట్ క్లాస్ వాళ్ళకి నేర్పిస్తాను. అదే స్కిట్. వెరీ గుడ్. ఈవిడ కూడా నేర్చుకుంటుందా? నేర్చుకోవడానికి అనుకున్నాను. Oh my God, I can't believe that you said that. Or am I dreaming? Did I just hear that? My heart is racing like a cheetah, so I wanna sing
చూస్తున్నారు? పెద్ద హీరోలా కనిపిస్తున్నా కదా. ఎప్పుడో మిస్ అమ్మ టైంలో ఇండస్ట్రీకి వచ్చా హీరో అవుదామని. ఏంటో నాకు ఛాన్స్ లేక ఇలా ఇక్కడ యాక్టింగ్ స్కూల్ పెట్టుకొని మిగతా వాళ్ళని డెవలప్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ క్లాస్ అన్నమాట నా యాక్టింగ్ స్కూల్ కి. ఆల్రెడీ ఇద్దరు జాయిన్ అయ్యారు. ఈ రోజు ఇద్దరు, తర్వాత 20, తర్వాత 200 అలా అలా డెవలప్ అవుతానన్నమాట. యాక్చువల్లీ టైం అయింది, ఇంకా రాలేదు. ఏంట్రా ఏం చేస్తున్నారు? ఫస్ట్ డేనే మీకు ఇది? అవును, డాన్స్ చేస్తున్నామండి. ఇక్కడ నేను నేర్పిస్తాను, మీరు నేర్చుకోవాలి. అర్థమైందా? సరే అండి. సరే, ఇది మీకు ఫస్ట్ డే కదా, నీకు ఒక స్కిట్ ఇస్తాను, నువ్వు చేసి చూపించాలి. నీలో ఎంత యాక్టింగ్ పవర్ ఉందో నాకు చూపించాలి. సరే. అర్థమైందా? ఇక్కడ అందమైన అమ్మాయి నిలిచింది, చూసావా? ఇప్పుడు డాన్స్ చేసాను. ఏంటమ్మా పువ్వు పెట్టుకున్నా అప్పుడే శ్రీదేవి అయిపోదామని? సర్లే, ఈ అమ్మాయిని నువ్వు ప్రపోజ్ చేయాలి. సరే సరే. చెయ్. లవ్ చేసావా లేదా? లవ్ చేసావా లేదా? లవ్ చేసావా లేదా? అలా చేస్తే ఎవడన్నా పడతారా? ఈ అమ్మాయి ట్రై చేస్తున్నాను. అలా కాదు, సాఫ్ట్ గా చేయాలి. అర్థమైనా? ఎలా? సాఫ్ట్ గా. అది యాక్షన్. లవ్ చేస్తావా లేదా? లవ్ చేస్తావా లేదా? రే ఏంట్రా అది? నేను లచ్చిస్తావాలి, ప్రపోజ్ చేయాలి. ఆ అమ్మాయికి పడిపోవాలి ప్రపోజ్ చేయగానే. పోనీ సినిమాలో లాగా మోకాల మీద నిల్చొని ఆ అమ్మాయి కళ్ళలో కలిపెట్టి చూస్తూ ఐ లవ్ యూ చెప్పరా? చీచి, దీనికా? నేనా మోకాల మీద నించోనా? ఎంత సర్లే, ఎలా చెప్తా చెప్పు చూస్తా. సరే. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఏం చెప్పాలి? అది ప్రపోజ్ చేశానండి. వినిపించిందా అమ్మ మీకు? వినిపించిందండి. వినిపించింది. ప్రపోజ్ చేశారండి. సర్లే, బాగానే చేసా. ఇట్రా ఇట్రా, ఈ సంగతి ఏంటో చేస్తా. ఇప్పుడు అబ్బాయివి కదా, ఆ అబ్బాయి నువ్వు భయపెట్టించాలి, భయపడిపోవాలి. సరే. భయపెట్టాను మేడం. భయపడ్డావా? భయపడ్డానండి. భయపడ్డాడంట. ఎలాంటి వాళ్ళు దొరికారమ్మా. ఇదంతా కాదు కానీ ప్రపోజ్ చేయమంటే రాదు, భయపెట్టమంటే రాదు, సిగ్గుపడ్డం ఒక్కటే వచ్చు. బాధపడ్డం వచ్చా? వచ్చండి. నిజంగా వచ్చా? వచ్చండి. చూస్తానే, చూపిస్తానండి నేను కూడా. ఇప్పుడు ఆ అమ్మాయి మీ అమ్మ. చీ, అది నా అమ్మాయిది. గర్ల్ ఫ్రెండ్ అయితే ఓకే. ఇది యాక్టింగ్ రా, గర్ల్ ఫ్రెండ్ అయితే బయట చూసుకో. అర్థమైందా? సరే. ఆ అమ్మాయి మీ అమ్మ చనిపోద్ది, నీ దుఃఖమంతా నువ్వు బయట పెట్టాలి. సరే. పెడతావుగా? పెడతా, బాగా పెడతాను. అమ్మా అప్పుడే వెళ్ళిపోయా? అమ్మా అప్పుడే వెళ్ళిపోయావా? అమ్మా వెళ్ళిపోయావా? అమ్మా బాధేదిరా, చూపిస్తున్నా అండి. ఏదిరా? ఇప్పుడు కదా చూపి. అమ్మా అమ్మా లేపుతున్నట్టుందిరా, అది నీ అమ్మ చనిపోయిందిరా, బాధపడరా. సరే అండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి. నాకు బాధ కనిపించట్లేదురా. లోపల బాధపడుతున్నానండి నేను. అవునా? నేను రేసుగురంలో శృతి హాసన్ లోపల బాధపడడానికి బయట కనిపించాలి. ఇక్కడ ఆ అమ్మాయి బాధపడాలి అండి, లోపల ఇంక బాధపడద్దా? నేను చూపిస్తా చూడు. అమ్మా అమ్మా ఇలా ఉండాలి. సరే అండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి. అమ్మా 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 అమ్మా. చాలా అండి, దీనికంటే ఇంకెక్కువ కాలం చూపిస్తానండి.
యాక్టింగ్ చేస్తాను. అర్థమైందా? ఇప్పుడు మీరు చూపిస్తారా అండి? నాతో పాటు మీరు చేయాలి. సరే. ఇప్పుడు నేను ఒక జేమ్స్ బాండ్, మిమ్మల్ని కిడ్నాప్. మళ్ళీ ఒకసారి ఏంటి? జేమ్స్. ఓకే. మిమ్మల్ని నేను కిడ్నాప్ చేస్తాను. కిడ్నాపే. సరే. ఒక నిల్చో. ఇప్పుడు మీరు ఇలా యాక్టింగ్ లో ఇన్వాల్వ్ అయిపోవాలి. నాకు భయపడాలి. కిడ్నాప్ చేస్తే ఎలా భయపడతారు? చాలా భయపడతామండి. కిడ్నాప్. భయపడరా? ఎందుకు కొట్టారా? లోపల ఇన్వాల్వ్ అయిపోయానండి యాక్టింగ్ లో. అవునండి మేడం సార్. నువ్వెందుకు కొట్టావా? ఇన్స్పిరేషన్ మేడం, నేను కూడా ఇప్పుడు యాక్టింగ్ నేర్చుకుంటున్నాను. నాకు యాక్టింగ్ వచ్చేసిందో. నాకు కూడా వచ్చింది. సూపర్, చాలా బాగా నేర్పించారు. ఇలాంటి అద్భుతమైన స్టూడెంట్ ఉంటే నువ్వు ఎప్పటికైనా గొప్ప డైరెక్టర్ అవుతావు. మీలాంటి స్టూడెంట్ ఉంటే ఇంకా పెద్ద డైరెక్టర్. అవును, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలి. అయితే నేను యాక్టింగ్ నేర్చుకుంటే. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఉసిరికాయ గ్యాంగ్ వారి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడే మనం చూసాం. మరి ఇప్పుడు ఆవకాయ గ్యాంగ్ వారు ఏం చేయబోతున్నారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. పూల పక్క ఓ పంచదార చెక్క కళ్ళు మంది తిక్క వేడక్క వేంది టక్క. ఎవరి బాగా బలంగా ఉంది. ఏం స్కిట్ చేయబోతున్నారు? నేను డాన్ తనని కిడ్నాప్ చేస్తాను. మీరు డాన్, ఈవిడ కిడ్నాప్ చేస్తారు మిమ్మల్ని. మేము తనని కిడ్నాప్ చేస్తాం. ఓ, మీరు ఈవిడ కిడ్నాప్ చేస్తున్నారు. ఈవిడ డానా? అలాగే కనిపిస్తోంది. టీషర్ట్ ఎందుకైనా మంచి కింద దింపు. ఓకే, సో డాన్ లాంటి ఒక లేడీని కిడ్నాప్ చేయబోతున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం. భూమికి జానడు పూల్లో కబీరుడు చూపులకు మామూలుడు వేమునగాడు చాలా సరుకున్నోడు మీసం లేని మగ తీరుడు సూర్యుడు సూపర్ మ్యాన్ టైప్ వీడు జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు తన బలమేంటో తనకే తెలియని ఆన్లైన్ వన్ ఆంజనేయుడు. ఏంటి ఇంత స్టైల్ గా ఉన్నాడు అనుకుంటున్నారా? నేను డాన్ని. చిన్నప్పటి నుంచి నాకు డాన్ అవ్వాలని కోరిక. సినిమాలు చూస్తూ 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 పెరిగాను. హైట్ అనుకుంటున్నారా? కాదు, ఏజ్. ఇంతవరకు నేను ఎన్ని కిడ్నాప్ చేశాను అనుకుంటున్నారు? అస్సలు చేయలేదు. ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాను. మా అసిస్టెంట్ ని పంపాను, ఒకసారి కాల్ చేసి కనుక్కుంటా. హలో. అరే ఏడున్నావురా నువ్వు? అన్న ఇది శకుంతల అంట అన్న, పెద్ద తోపంట. తోపా? మరి నేనేంద్రా? నువ్వు కూడా తోపన్నా? మరి నేను ఇంకా పెద్ద తోపురా. పెద్ద తోపను. పెద్ద తోపక్క నువ్వు. దాన్ని పట్టుకరా నువ్వు అసలు. సరే అని ఇప్పుడే తెస్తున్నా. అక్క 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 వద్దక్క ప్లీజ్ అక్క 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 ప్లీజ్ అక్క. ఏంద్రా ఇది? నువ్వు కిడ్నాప్ చేసుకురమ్మంటే నిన్ను కిడ్నాప్ చేసుకొస్తావేంద్రా? చెప్పినా కదన్నా శకుంతల పెద్ద తోపు. ఎవర్రా నన్ను కిడ్నాప్ చేయనిగా తీసుకొచ్చింది? నేనే. ఎంతున్నవే నువ్వు గింతున్నావు నువ్వు నానే చూసినావా ఎట్లున్నాయో? అన్నా నువ్వు పెద్ద డాన్ అన్నా, గిట్లా భయపడితే డాన్ ఎట్లయితావన్నా? కదరా, నేను భయపడొద్దు కదా. పట్టుకుందాం దా అన్నా. మీరు విసిరేస్తుందేమ్రా ఇది? దీన్ని పట్టుకొచ్చినవేంద్రా మంచి గిరాకీ వేస్తా అని చెప్పి? అన్నా అది పెద్ద తోపన్నా, దానికి ఫుల్ ఆస్తుంది. ఎందుకంటే ఎంతో మంది అసిస్టెంట్ ఉన్నారు. ఏం వస్తుంది నీకు? ఆస్తుంది. ఏం ఆస్తి చెప్పాలి నీకు? నీకేముందో ముందు చెప్పు. నీకు ఆస్తుందో లేదో మేము చెప్తాం. 10 బర్రెలు, 5 కోళ్ళు, 10 మేకలు. ఇప్పటికైతే ఇవే ఉన్నాయి, తర్వాత ఏమొస్తాయో మరి. ఇది ఆస్తంటారా? అట్లా కాదన్నా, అది పెద్ద తోపన్నా, దానికి మస్తు ఆస్తుంది వెనకాల. అర్థమైతలేదా? మీ ఆయనకు ఫోన్ చేసి రమ్మను, పైసలు తీసుకొని రమ్మను. ఈ జోబులో ఫోన్ ఉంటది. 2 3 1
ఏందిరా ఇదేమో అంగ్రేజీలో మొత్తుకుంటుంది కనుక్కో ఒకసారి. అన్న మాట్లాడు ఒకసారి. ఇదేదో అంటుందిరా నువ్వు విను. ఓ అన్న ఇది బ్యాలెన్స్ లేదంటుందన్న. ఇదేమన్నా అది ఇంకా ఆస్తి లేదేం లేదు. నీకు ఇంత ఆశ ఎక్కువ బ్యాలెన్స్ వేయించుకోయిందిరా ఫోన్ లో నువ్వు. నాకేం చెప్తే మీరు కిడ్నాప్ చేస్తారని. ఏందన్నా ఇది? సరే కానీ మీ ఆయనకు ఫోన్ చేయమన్నా ఏం చేసినావు? నాకేడా ఆయన ఉండే పెళ్ళైన సంవత్సరానికే పోయిండు. నా బాధ తట్టుకోలేక దీనం తీసుకొచ్చినారా? నీకు ఎన్నిసార్లు చెప్పినారా? అరే ఇదంతా కాదురా, నాకు తిని గంట ఇదని తీసుకురా రే మటన్ లెగ్ పీస్ అట్లా. మటన్ లెగ్ పీస్ ఫస్ట్ టైం వింటున్నా, ఇంతవరకు ఎప్పుడు వినలేదు. దాని బాడీ చూసినావు కదన్నా. మటన్ లెగ్ పీస్ వేడి వేడిగా. ఏ పోర్రా ఆకలి అవుతుంది. తీసుకురా పోరా. తెస్తా ఆగన్నా. ఎట్లా తింటారు ఇప్పన్నా? ఇదేంద్రా మటన్ లెగ్ పీస్ వేస్తే ఇంత దూరం పోయినావు, ఇంకా చేయితో కొడితే ఏ అమెరికాలో పడతామో. గట్ల కాదు గాని నువ్వు రాజీ చేయన్నా జరా. రాజీ ఎవర్రా? ఫిగరా? ఏందన్నా నువ్వు ఎందుకే డాన్ కావు ఇట్లా కావు. ఏంది రాజీ అంటే ఫిగర్ అంటావు? రాజీ అంటే సెటిల్మెంట్ చేయమనన్నా. సరేరా ఇదంతా కాదు, ఎంత ఇస్తావు చెప్పు. నీకో 10 నీకో 10. అన్నా 10 లక్షలు అంట. గంత నాతానేడుందిరా, 10 రూపాయలు ఇస్తా ఇద్దరికి. లాస్ట్ కి మాకు ఏమి ఇస్తావో చెప్పు. సరే రాబాయ్ 20 ఇస్తా. కట్లిప్పుడు చెప్తా. 20 ఏందిరా? ఇప్పుడు రాబాయ్ ముందు చెప్తా గానీ. అన్న 20 ఏంటన్నా, మనకు తినడానికి కూడా లేదన్నా. ఓ కిస్ ఇస్తా, కావాలా? ఎంత కంపురా దీని దగ్గర. బర్రెల వాసన అన్న. బర్రంటావరా? కట్లిప్పుడు చెప్తా గాని మీ పంగ. కట్లు అంటావేందిరా? ఎంత ఇస్తావో చెప్పు ముందు. పుర్రి చెప్తా. అది చెప్పు అప్పుడే చెప్తాం. ఏ పోర్రా బాయ్, మీరు ఎట్లా నవ్వు ఎట్లా కూర్చా. అన్న దీన్ని ఎవడు భరిస్తాడు? 10,000 10. గుడ్ ఈవినింగ్ ఆఫీసర్. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెల్ డన్, సూపర్. కిట్టు బాగా పేలింది. యాక్టింగ్ నేర్పించడానికి బాగా విశ్వ ప్రయత్నాలు చేశారు మీరు. బాగా నేర్చుకున్నాడు ఆ అబ్బాయి. 300 పాయింట్స్. సైడ్ మరి డాన్ని కిడ్నాప్ చేశాక బాగా జరగాలి కదా, అలాగే జరిగిందనమాట. గుడ్ అటెంప్ట్. 300 పాయింట్స్. పాపం నువ్వు ఆ గెటప్ నుంచి వచ్చావు, నువ్వేం టెన్షన్ పెట్టుకోక ఇంకా. ఓకే, మహా అయితే మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఏడిపిస్తారు నిన్ను, ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఫోన్ చేసి ఏడిపిస్తారు, ఫేస్బుక్ లో ఆ ఫోటోని ట్రాల్ చేస్తారు. అంతకుమించి ఏం జరుగుతుంది చెప్పు? టెన్షన్ పెట్టుకోకే, స్లైట్. ఓకే, సో సేమ్ స్కోర్ లో ఉన్నారు. ఉసిరికాయ 1300, ఆవకాయ 1300. మనం వచ్చాము లాస్ట్ రౌండ్. సో ఈ లాస్ట్ రౌండ్ లో మీ గ్యాంగ్ నుంచి మీ టీం లీడర్ ఎవరో ఒకళ్ళు వస్తారు, వాళ్లే మీ టీం ని గెలిపిస్తారు. వాళ్ళు తప్ప మిగతా ముగ్గురు ఈ రౌండ్ ఆడరు. ఎవరైతే ఈ బెలూన్ మీకు కూర్చుంటారో వాళ్ళకి ఒక పిక్చర్ చూపిస్తాం. ఆ పిక్చర్ అయితే క్వశ్చన్ అడుగుతాను నేను. హాప్ చేసుకుంటూ వెళ్ళి మీకు క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళు ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ 200, రాంగ్ ఆన్సర్ -. సో ఉసిరికాయ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? మౌనిక ఆల్రెడీ బయలుదేరారు. రండి. ఆవకాయ గ్యాంగ్ నుంచి రండి. ఓకే, సో బొమ్మ పడుద్దిలో మీ రెండు టీముల కోసం ఫస్ట్ పిక్చర్. రామ్ లేటెస్ట్ ఫిలిం నేను శైలజ. రైట్, నేను శైలజ. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? గో. క్రాస్ గా ఉన్న డైమండ్
Hey! Fast, fast, come on! ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయామ్మా. ఇట్రా బెలూన్ చేత్తో పట్టుకుని నడుచుకుంటూ అక్కడికి వచ్చేసేయండి. వాళ్ళకేసి చూడకమ్మా, -100 అవుద్ది. ఆన్సర్ ప్లీజ్. నేను ఏమడిగా క్వశ్చన్? నేను శైలజ మూవీ మ్యూజిక్ డైరెక్టర్. శైలజ 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 డిఎస్పి. ఆలోచించుకోమా. తమన్, డిఎస్పి, అనూప్ రూబెన్స్. డిఎస్పి. షూరా? రాంగ్ ఆన్సర్ అయితే -100 వెళ్ళిపోతుంది. పక్కా? నేను హెల్ప్ చేయలేదు. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. శైలజా 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 గుండెల్లో కొట్టావే ఢోలు బాజా శైలజా 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 నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజ శైలజా 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 గుండెల్లో కొట్టావే ఢోలు బాజా. ఎస్, దేవిశ్రీ ప్రసాద్ రాక్ స్టార్ డిఎస్పి మ్యూజిక్ అందించారు నేను శైలజ మూవీకి. సో ఆవకాయ గ్యాంగ్ 1500 పాయింట్స్, ఉసిరికాయ గ్యాంగ్ 1300 పాయింట్స్. నో ప్రాబ్లం, ఆల్మోస్ట్ వచ్చారు. డైమండ్ మీరు చేతిలో పెట్టుంటే మీరు ఆన్సర్ చెప్పారు. హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో సెకండ్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ లో స్టాచ్యూ ఏదైతే ఉందో ఏ ఊర్లో ఉంది? ఓకే, ఇట్రా అమ్మా. ఎస్ ఆన్సర్. నేను క్వశ్చన్ ఏంటి? నంది ఏ ఊర్లో ఉంది? యా, అందులోనే ఉంటుంది ఆన్సర్. మహానంది. పర్లేదు చెప్పు, ఏముంది దాంట్లో? తప్పే ఉంది కదా, తప్పేముంటుంది? మహానంది కరెక్ట్. మహానందే కరెక్టా? ఫైనల్ ఆన్సర్? కరెక్ట్. ప్రామిస్? ప్రామిస్. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా. ఆహా, సెలబ్రేషన్స్ మామూలుగా లేవు. ఇంకాసేపు అయితే వాళ్ళ భుజాల మీద ఎక్కేస్తారేమో అనుకున్నాను నేను. ఓకే, ఉసిరికాయ గ్యాంగ్ సెలబ్రేషన్ లో పాపం ఆవిడ సెకండ్ ఇచ్చారా? చెప్పారా? చెప్పిన తర్వాత అది మీ టీమ్ కి పాయింట్ తీసుకొచ్చింది. నెక్స్ట్ కొట్టుకొని. ఓకే, ఉసిరికాయ గ్యాంగ్ 1500 పాయింట్స్, ఆవకాయ గ్యాంగ్ 1500 పాయింట్స్. సో లాస్ట్ 2 వీడియోస్ కంటిన్యూ. ఎక్స్చేంజా? ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్ రెడీ? ఓకేనా? సో కొత్తగా వచ్చారు మీరు, సో వాళ్ళకంటే అలవాటు అయింది, వాళ్ళే కంటిన్యూ చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు మీరు కొత్తగా నేర్చుకునే లోపల గ్యారంటీ పడతారు. ఓకే, ఏం ప్రాబ్లం ఏం లేదు. మహా అయితే మూతికి స్టిచెస్ పడితే 2-3 పళ్ళు పడతాయి. బొమ్మ పడుద్దిలో థర్డ్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ లో కింద నుంచి 3వ బ్యాంగిల్ ఏ కలర్ లో ఉంది? గో. కాదు, ఏది పరిగెడతారా రేటు మీరిద్దరు? ఈవిడైతే పరిగెడు గెంతాలమ్మా. ఈ రౌండ్ లో గెంతుతారు. చాలా వెరైటీ గెంతారు అసలు. అంటే నేను ఇప్పటి వరకు చూడలేదు అసలు. చాలా స్పెషల్ గా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి కూర్చోండి, బెలూన్ మీకు కూర్చోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ యూటర్న్ తిప్పుకుని ఇక్కడికి ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళ ఆన్సర్ చెప్తారు. రెడీ? అంటే మీ డైమండ్ ఉంది కదా పోలు, దాన్ని ఇలా చేతితో ఇలా ముట్టుకుని రావాలి. ఓకే, గో.
రెండోసారి మారతారు అనుకున్నాను. అబ్బే, ది డాగ్ టైల్ ఇస్ ఆల్వేస్ క్రాస్. ఓకే, ఆన్సర్ బ్లూ. బ్లూ. నేను హెల్ప్ చేయలేను. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఆవిడ తోసుకుంటూ చీటింగ్ చేసింది అనుకోమ్మా, కాలు అడ్డం పెట్టి. ఓకే, ఈసారి మాత్రం గెంతితేనే డైమండ్ కలెక్ట్ చేసుకుంటాను. ఎవరైనా రాంగ్ గెంతితే నేను వాళ్ళ డైమండ్ తీసుకోను. ఓకే, ఎస్, బ్లూ ఇస్ ద రైట్ ఆన్సర్. సో 200 యాడ్ అయ్యి మీ టోటల్ స్కోర్ 1700కి వెళ్ళింది. అండ్ మీ టోటల్ స్కోర్ 1500లో. సో లాస్ట్ ఆన్సర్ మీరు చెప్తే టై, మీరు చెప్తే మీరు విన్నర్స్. హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో లాస్ట్ పిక్చర్. మీరు చూసిన ఈ పోస్టర్ ఏదైతే ఉందో ఏ సినిమాలోది? గో. దాదా, ఆవిడ బెలూన్ ఎగిరిందా లేదని ఇంకా చెప్పలేక. మీ బెలూన్ ఎగిరిందా? ఎగిరింది. కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చారా? లేదు, ఎగిరింది. మరి కాళ్ళు ఎందుకు ఈడ్చుకుంటూ వచ్చారు? బెలూన్ అది లాస్ట్ లో స్లిప్ అయింది అంతే. లాస్ట్ లో స్లిప్ అయింది అంతే. మామూలుగా ఇదంతా గెంతారా మీరు? ఓకే, ఆన్సర్ లౌక్యం. లౌక్యం. రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. तेरी कलरफुल लिप्स देख के ना पल से डबल అయిపోయిందా तेरी मीठी मीठी बातें వింటే మనసే దిల్ దిల్ అంటుంది. రాంగ్ ఆన్సర్ చెప్పి కూడా అద్భుతమైన సెలబ్రేషన్స్ చేసుకున్నారు. బా, వెరైటీ అమ్మా. మీ సెలబ్రేషన్స్ కారణం నాకు తెలుసు. ఇవాళ 4 రౌండ్లు కలిపి వెరీ గుడ్ ఫైట్ ఇచ్చారు. ఇట్స్ జస్ట్ డిఫరెన్స్ ఒక మార్క్, అంటే ఒక 100 మార్క్స్ మాత్రమే డిఫరెన్స్ తో వెరీ వెల్ ప్లేడ్. ఉసిరికాయ గ్యాంగ్ 1500 పాయింట్స్. అండ్ ఇవాళ విన్నర్స్ ఆవకాయ గ్యాంగ్ విత్ 1600 పాయింట్స్. లౌక్యం కాదమ్మా, ఇంచుమించు క్లోజ్ గా సౌఖ్యం. యా, చిన్న లెటర్ డిఫరెన్స్ అంతే. ఒక్క లెటర్ మీ జీవితాన్ని మార్చింది. అయినా పర్లేదు, సేఫ్ పొజిషన్ లో ఉన్నారు. వెల్ ప్లేడ్ అండ్ కంగ్రాచులేషన్స్. చాలా బాగా ఆడారు అండ్ గ్రేట్ టాలెంట్ మీ అందరిది. సూపర్. వెరీ గుడ్. ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి కంగ్రాచులేషన్స్. సో మీ 8 మందికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. అండ్ గ్రేట్ టాలెంట్. యాక్టింగ్ చేశారు, పాటలు పాడారు, అద్భుతంగా డాన్స్ లాంటివి కూడా చేశారు. ఇంచుమించు డాన్స్ లాగే ఉన్నాయి అన్ని కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. థ్యాంక్ యూ. ఓ వయ్యారి ఓ వయ్యారి ఓ వయ్యారి నా దిలంత నువ్వే వయ్యారి ఓ వయ్యారి ఓ వయ్యారి నా దిలంత నువ్వే వయ్యారి तेरी ब्यूटीफुल आंखें देख के ना गुंडे जारी పోయిందే.